హాయ్ ఫ్రెండ్స్, మన ఎల్డీసీ 2024లో పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్ ఎంటీఎస్ ప్రమోషన్ ఎగ్జామ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అనే విషయం పైన ఇంకా చాలామందికి చాలా రకాల డౌట్స్ అట్లే ఉండిపోయినాయి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ నేను ఆల్ డౌట్స్ క్లారిఫికేషన్ అని ఒకటి ఇచ్చాను. సో అయినప్పటికీ కూడా మరికొన్ని డౌట్స్ అలాగే ఉన్నాయి. దానికి సంబంధించి ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు ఫ్రెండ్స్. సో కాబట్టి ఇప్పుడు ఎల్డీసీ 2024కి ఎంటీఎస్ పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్కి రాయడానికి ఎవరెవరు అర్హులు అనేటువంటి విషయం క్లియర్ కట్గా తెలియజేస్తాను ఫ్రెండ్స్. సో తొలుత చూసినట్లయితే ఈ ఎల్డీసీ 2024కి సంబంధించినంత వరకు ఈ ఎంటీఎస్ పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్కి ప్రమోషన్ ఎగ్జామ్ రాసేవారికి 1 సంవత్సరం క్వాలిఫైయింగ్ సర్వీస్ అనేటువంటిది తగ్గించారు ఫ్రెండ్స్. సో అందువలన మనకి తొలుత ఈ ఎంటీఎస్ ఎగ్జామ్ సంబంధించి చూసినట్లయితే ఈ ఎంటీఎస్ ఎగ్జామ్ రాయాలంటే ఎల్డీసీ 2024కి సంబంధించి ఇది వరకు 3 years సర్వీస్ ఉండేది ఫ్రెండ్స్ జీడీఎస్లకి. అయితే ఈ సంవత్సరం 2 years సర్వీస్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో అంటే 1/1/2024కి ఎవరికైతే 2 సంవత్సరాల జీడీఎస్ సర్వీస్ ఉంటుందో వారందరూ కూడా ఈ ఎల్డీసీఈ 2024లో ఎంటీఎస్ ప్రమోషన్ ఎగ్జామ్ రాయొచ్చు ఫ్రెండ్స్. అంటే 1/1/2022 మరియు అంతకంటే ముందు ఎవరైతే జీడీఎస్గా జాయిన్ అయినారో, అది జీడీఎస్ బీపీఎం కావచ్చు, జీడీఎస్ ఏబీపీఎం కావచ్చు, డాక్ సేవక్ కావచ్చు, వారందరూ కూడా ఎల్డీసీఈ 2024లో ఈ ఎంటీఎస్ ప్రమోషన్ ఎగ్జామ్ రాయవచ్చు ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ఎల్డీసీఈ 2024 పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్కి ఎవరెవరు అర్హులు. సో దీనికి ఇది వరకు ఎంటీఎస్లకి 3 సంవత్సరాల సర్వీస్ ఉంటే పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయొచ్చు. అలాగే జీడీఎస్లకి 5 సంవత్సరాల సర్వీస్ ఉంటే పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాసేటువంటి వెసులుబాటు ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ ఎల్డీసీఈ 2024కి సంబంధించినంత వరకు 1 సంవత్సరం తగ్గించారు ఫ్రెండ్స్. అంటే ఎంటీఎస్లు 1/1/2024కి 2 సంవత్సరాలు పూర్తయి ఉంటే వారందరూ కూడా పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయొచ్చు ఫ్రెండ్స్. అంటే 1/1/2022 మరియు అంతకంటే ముందు ఎవరైతే జాయిన్ అయినారో వారందరూ కూడా ఎంటీఎస్లు వారందరూ కూడా పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జాము రాయడానికి అర్హులు ఫ్రెండ్స్. ఇక జీడీఎస్ల విషయానికి వస్తే జీడీఎస్లు 5 years సర్వీస్ ఉండాలి, 1 సంవత్సరం తగ్గించారు కాబట్టి ఇప్పుడు 1/1/2024కి ఎవరికైతే 4 years జీడీఎస్ సర్వీస్ ఉంటుందో వారందరూ కూడా పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయవచ్చు ఫ్రెండ్స్. అంటే 1/1/2020 అంతకంటే ముందు ఎవరైతే జీడీఎస్లుగా బీపీఎం కావచ్చు, ఏబీపీఎం కావచ్చు, డాక్ సేవ్ కావచ్చు జాయిన్ అయ్యి ఇప్పుడు కూడా జీడీఎస్గానే ఉన్నారో వారందరూ కూడా 2024లో ఎల్డీసీఈ పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు ఫ్రెండ్స్. ఇకపోతే ఈ ఎల్డీసీఈ పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్కి కంబైన్డ్ సర్వీస్తో కూడా ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది ఫ్రెండ్స్. అంటే ఎవరైనా జీడీఎస్గా ఉండి మధ్యలో ఎంటీఎస్గా ప్రమోషన్ అయిపోతే సో అలాంటి వారికి కంబైన్డ్ సర్వీస్ 5 years కన్నా ఉన్నట్లయితే వారు కూడా ఎల్డీసీఈ పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయొచ్చు అని ఇది వరకు ఉండింది ఫ్రెండ్స్. సో అదే రూల్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో కొంతమంది 1 year తగ్గించారు కదా, దానికి కూడా తగ్గించారా అని చాలామంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అందులో ఎటువంటి మార్పు లేదు ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ ఎల్డీసీఈ 2024 పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయాలనుకుంటే కంబైన్డ్ సర్వీస్ అంటే జీడీఎస్గా ఉండి ఎంటీఎస్కి ఎవరైతే ప్రమోషన్ అయ్యారో సో అలాంటి వారు కూడా రాయొచ్చు. సో వారికి కంబైన్డ్ సర్వీస్ అంటే జీడీఎస్ ప్లస్ ఎంటీఎస్ టోటల్ సర్వీసు 1/1/2024కి 5 సంవత్సరాలు గన కంప్లీట్ అయ్యి ఉంటే అలాంటి వారందరూ కూడా ఈ పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయవచ్చు ఫ్రెండ్స్. అయితే దీంట్లో కొంతమందికి మరికొన్ని డౌట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ కూడా ఇది ఫేస్ చేసాం ఆ ప్రాబ్లం అనేటువంటిది. వీళ్ళు ఏమవుతుందంటే 1/1/2024కి జీడీఎస్గా 5 సంవత్సరాల సర్వీస్ ఉండి తర్వాత ఈ ఏప్రిల్లోనో ఫిబ్రవరిలోనో ఎంటీఎస్గా ప్రమోషన్ అయి ఉంటారు ఫ్రెండ్స్. సో అలాంటి వారు ఈ ఎగ్జామ్ రాయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా రాయవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే 1/1/2024కి మీకు 5 సంవత్సరాలు జీడీఎస్ సర్వీస్ ఉండింది కాబట్టి మీరు ఈ పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ అనేటువంటిది రాయవచ్చు ఫ్రెండ్స్. అయితే లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే అలా వచ్చినప్పుడు వీళ్ళు కొత్తగా ఎక్కడికైతే వచ్చారో ఎంటీఎస్గా అక్కడ వారు ఏం చెప్తున్నారంటే మీరు ఇప్పుడు జీడీఎస్ కాదు కాబట్టి ఈ ఎగ్జామ్ రాయడానికి లేదు అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కానీ అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. సో 1/1/2024కి యాజ్ ఏ జీడీఎస్గా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు ఈ ఎల్డీసీ ఎగ్జామ్ రాయవచ్చు ఫ్రెండ్స్. అయితే మీరు అప్లికేషన్ అనేటువంటిది ఇప్పుడు ఎక్కడైతే మీరు ఎంటీఎస్గా పనిచేస్తున్నారో అక్కడే సబ్మిట్ చేయండి. వారు మీ యొక్క జీడీఎస్ సర్వీస్ అవునా కాదా అని మీరు అంతకుముందు జీడీఎస్గా ఎక్కడైతే పనిచేశారో అక్కడికి అప్లికేషన్ పంపించి ఆ సర్వీస్ని వెరిఫై చేసి
మీరు ఇప్పుడు ఎక్కడైతే పనిచేస్తున్నో ఆ డివిజన్ నుంచి సర్కిల్ ఆఫీస్కి పంపించాలి ఫ్రెండ్స్. ఇది ప్రొసీజర్. సో ఇదే ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఇది సర్కిల్ ఆఫీస్లో కూడా నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. సో అలాంటి ప్రాబ్లం ఎవరికన్నా వస్తే ఈ కంబైన్డ్ సర్వీస్లో మీరు దయచేసి మన యూనియన్ నాయకుల దృష్టికన్నా తీసుకెళ్ళండి, లేదా సర్కిల్ ఆఫీస్ దృష్టికన్నా తీసుకెళ్ళండి. సో వారు దీనికి సంబంధించి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించే ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ముందుగానే అప్లై చేసేయండి. అలా ఎవరన్నా అబ్జెక్షన్ చేస్తే మనం దాని గురించి లాస్ట్ డేట్ లోపల పోరాడవచ్చు ఫ్రెండ్స్. ఇక లోకల్ లాంగ్వేజ్ పేపర్ ఫ్రెండ్స్. సో LDCE 2024 నుంచి PASA ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వారందరికీ లోకల్ లాంగ్వేజ్ పేపర్ అనేటువంటిది డిలీట్ చేస్తూ ఈ మధ్యన మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అది కేవలం PASA ఎగ్జామ్కి మాత్రమే ఫ్రెండ్స్. ఈ LDCE 2024 నుంచి PASA ఎగ్జామ్లో లోకల్ పేపర్ ఉండదు, ఇకపై కూడా ఉండదు ఫ్రెండ్స్. కానీ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ MTSకి సంబంధించినంత వరకు ఈ లోకల్ పేపర్ అనేటువంటిది అలాగే ఉంది ఫ్రెండ్స్. సో దాన్ని కూడా మీరు రాయాల్సిందే ఫ్రెండ్స్. అయితే నేను లాస్ట్ వీడియోలో అది పర్టికులర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి దాన్ని పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్కి కూడా అని అనుకున్నారు చాలామంది. అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. సో లోకల్ లాంగ్వేజ్ తీసేసింది కేవలం PASA ఎగ్జామ్కి మాత్రమే. ఈ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ MTS ఎగ్జామ్కి లోకల్ లాంగ్వేజ్ పేపర్ అనేటువంటిది అలాగే ఉంది. సో దాన్ని మీరు ఖచ్చితంగా పాస్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే అది కేవలం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే ఫ్రెండ్స్. మెరిట్ మాత్రం ఫస్ట్ పేపర్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా చేసుకొని మీకు ఈ పోస్టింగ్స్ అనేటువంటివి ఇస్తారు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్ మన LDCE 2024 పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ MTS సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ ఫ్రెండ్స్. ఇంకా ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నట్లయితే నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్, మీకు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో అది ఫ్రెండ్స్, మరో మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.